తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. సో 2024కి సంబంధించి ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఎవరెవరికి భారీ మెజారిటీలు వచ్చాయి, మొదటి 10 స్థానాల్లో ఎవరున్నారు అనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే దాదాపుగా ఇక్కడ వీళ్ళందరూ కూడాను గతంలో కొంతమేర తక్కువ మెజారిటీ వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఓడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ ఈ 10 మంది బెస్ట్ 10 టాప్ 10లో ఎవరున్నారో మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి 10వ స్థానంలో నిలిచింది పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పిఠాపురం నుంచి పోటీ చేశారు. సో సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థిగా ఉన్న వంగా గీతపై ఆయన పోటీ చేసి దాదాపుగా 70,354 ఓట్లతో 54 ఓట్లతో ఆయన మంచి మెజారిటీ సాధించిన పరిస్థితి నెలకొంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడానికి మనం చూసుకున్నట్లయితే 2019 ఎన్నికల్లో విడిగా పోటీ చేసి, అంటే ఎవరితో కూడాను ఇప్పుడు లెఫ్ట్ పార్టీలు అలాగే బీఎస్పీ తర్వాత వీళ్ళతో పొత్తులో ఉండి కొంతమేర ఆయన పోటీ చేసినప్పటికీ కూడాను 2 స్థానాల్లో కూడా విజయం సాధించలేని పరిస్థితి నెలకొంది. అటుపక్క గాజువాక్ కానివ్వండి, ఇటుపక్క భీమవరం కానివ్వండి, 2 కూడాను వైసీపీ అభ్యర్థులే గెలవడం. భీమవరంలో గ్రంథి శ్రీనివాస్ గెలవడం, అట్ ద సేమ్ టైం వైసీపీ అభ్యర్థి కూడా గాజువాక్లో గెలవడం, పవన్ కళ్యాణ్ ఓడిపోవడం అనేది కూడా ఇక్కడ గమనార్హం అని చెప్పుకోవచ్చు. సో ఈ ఎన్నికల్లో ఎట్టకేలకు టాప్ 10లో ఆయన మంచి మెజారిటీ వచ్చిన స్థానాల్లో ఒకసారి మనం మెజారిటీ చూసినట్లయితే 70,354 ఓట్లతో 10వ స్థానంలో నిలిచారని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ ఎన్నికల్లో ఆయన కీ రోల్ పోషించినట్లు కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అటు బీజేపీకి టీడీపీకి మధ్యలో వారధిగా ఉండి ఈ యొక్క కూటమికి సంబంధించిన ఏదైతే కూటమిని ఏర్పాటు చేయడానికి పవన్ కళ్యాణ్ ఇక్కడ కింగ్ పిన్గా ఉన్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక మరొక నియోజకవర్గం 9వ స్థానంలో నిలిచిన నియోజకవర్గం చూసుకున్నట్లయితే నెల్లూరు సిటీ. ఇక్కడ మనం గతంలో ఆయన మినిస్టర్గా పనిచేసిన పొంగునూరి నారాయణ సంస్థల అధిపతి ఆయన పోటీ చేశారు నెల్లూరు సిటీ నుంచి. గతంలో ఆయన ఓడిపోయిన పరిస్థితి నెలకొంది. గతంలో ఆయన మంత్రిగా చేసినప్పటికీ కూడాను కొంతమేర ఆయన మీద ఆరోపణలు వచ్చి పేపర్ లీకేజ్ ఆరోపణలు కానివ్వండి, ఇవన్నీ వచ్చినప్పటికీ కూడాను ఆయన నిలదొక్కొని కొంతమేర రాజకీయంగానే ఉండి కొంతమేర స్ట్రాంగ్గా కేడర్ని కూడా ముందుకు నడిపించుకొని తీసుకెళ్లిన పరిస్థితి అయితే నెలకొంది. ఇక ఈ ఎన్నికల్లో ఆయన నెల్లూరు సిటీ నుంచి పోటీ చేసి దాదాపుగా 70,513 ఓట్లతో 9వ స్థానంలో నిలవడం కూడా జరిగింది. ఇక మరొక నియోజకవర్గం మనం చూసుకున్నట్లయితే విశాఖ తూర్పు నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి కూడాను ఇక వెలగపూడి రామకృష్ణ. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రామకృష్ణ బాబు కొంతమేర ఆయన బాలకృష్ణకి వీరాభిమాని అని కూడా చెప్పుకోవచ్చు. టీడీపీ మొత్తంలో ఎమ్మెల్యేల్లో కూడాను బాలకృష్ణకి చాలా పెద్ద అభిమాని అని కూడా చెప్పుకోవచ్చు రామకృష్ణ బాబుని. మనం ఆయన గతం నుంచి కూడాను ఈయన టీడీపీకి విధేయుడిగా ఉండి ఏ పార్టీ కూడా మారకుండాను ఖచ్చితంగా వచ్చినప్పటి నుంచి కూడాను ఆయన పార్టీలోనే ఉన్న పరిస్థితి నెలకొంది. ఇక 8వ స్థానంలో నిలిచారైనా విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి దాదాపుగా 70,807 ఓట్లు, అంటే మెజారిటీ అయితే 70,807 ఓట్లు మెజారిటీ అయితే రావడం కూడా జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరొక నియోజకవర్గం 7వ స్థానంలో నిలిచిన నియోజకవర్గం రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి శ్రీనివాస్. ఆయన అందరూ కూడాను ఆదిరెడ్డి వాసు అని పిలుస్తారు. గతంలో వాళ్ళ మిస్సెస్ కూడా అక్కడి నుంచే పోటీ చేసి ఆవిడ విజయం సాధించిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఏదైతే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొంతమేర వీళ్ళ కుటుంబం నడిపే చిట్ ఫండ్ కంపెనీలకు సంబంధించి కానీ అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. అట్ ద సేమ్ టైం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి నెలకొంది. ఇక ఎట్టకేలకు ఈ ఎన్నికల్లో రాజమండ్రి సిటీ నుంచి పోటీ చేసిన ఆదిరెడ్డి వాసు అలియాస్ ఆదిరెడ్డి శ్రీనివాస్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తే ఆయనకు 71,404 ఓట్లతో 7వ స్థానంలో నిలవడం కూడా జరిగింది. ఇక మరొక నియోజకవర్గం మనం చూసుకున్నట్లయితే కాకినాడ రూరల్ జనసేన అభ్యర్థి ఇక్కడ నుంచి పోటీ చేశారు పంతం నానాజీ. 72,040 ఓట్లు రాగా ఆయన 6వ స్థానంలో నిలిచారనమాట. గతంలో పోటీ చేసినప్పుడు కూడాను మంచి ఓట్ బ్యాంక్ దాదాపుగా 60,000 ఓట్ షేర్ అయితే ఆయనకి రావడం కూడా జరిగింది. ఇప్పుడు మెజారిటీనే మనం చూసుకున్నట్లయితే 72,040 ఓట్లు వచ్చి 6వ స్థానంలో నిలిచారనమాట. తణుకు నియోజకవర్గానికి వెళ్దాం. తణుకు నియోజకవర్గం నుంచి 5వ ప్లేస్లో నిలబడిన అరిమిల్లి రాధాకృష్ణ ఇక్కడ నుంచి పోటీ చేశారు. ఆయనకి దాదాపుగా 72,121 ఓట్లు మెజారిటీ అయితే వచ్చింది. సో ఇక్కడ 5వ ప్లేస్లో ఆయన ఉంచిన అరిమిల్లి రాధాకృష్ణ ఉంచున్నారనమాట. ఇక మరొక నియోజకవర్గం మనం చూసుకున్నట్లయితే పంచకర్ల రమేష్ బాబు పెందుర్తి నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేశారు. గతంలో పోటీ చేసినప్పుడు ఆయన కొంతమేర మంచి ఓట్ షేర్ దాదాపుగా 40,000 పైచీలకు ఓట్లు వచ్చిన పరిస్థితి నెలకొంది 2019 ఎన్నికల్లో. దాదాపు ఇప్పుడు ఆయన 2009లో పీఆర్పీలో మొదటిసారిగా విజయం సాధించి 2009 నుంచి 2014 వరకు కూడాను ఆయన పీఆర్పీలోనే కొంతమేర పీఆర్పీని తీసుకెళ్లి కాంగ్రెస్లో విలీనం చేసినప్పటికీ కూడాను ఎమ్మెల్యేగా కొనసాగిన పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత ఆయన టీడీపీలో జాయిన్ అయ్యి టీడీపీ నుంచి ఇక మళ్ళీ
పోటీ చేశారు ఆయన. సో ఇక్కడ గతంలో పోటీ చేసినప్పుడు కూడా గెలిచిన పరిస్థితి నెలకొంది. ఇక ప్రస్తుతానికి ఈ ఎన్నికలు 2024కు సంబంధించిన ఎన్నికల్లో దాదాపు ఆయన జనసేన పార్టీ అభ్యర్థిగా నిలబడ్డారు పంచకర్ల రమేష్ బాబు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆయనకి 77,188 ఓట్లు వచ్చాయన్నమాట. మంచి మెజారిటీ అయితే 77,000 పైచిలకు ఓట్ల మెజారిటీ అయితే రావడం కూడా జరిగింది. ఇక మరొక నియోజకవర్గం 3వ స్థానంలో నిలబడిన నియోజకవర్గం ఏదైనా ఉందంటే మంగళగిరి నియోజకవర్గం. నారా లోకేష్ ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు తెలుగుదేశం పార్టీకి. సో గతంలో ఓడిపోయినప్పటికీ కూడాను అటు 2014లో ఓడిపోయినప్పటికీ కూడాను ఎమ్మెల్సీ ద్వారా ఐటీ మినిస్టర్గా చేశారు. అట్ ద సేమ్ టైం 2019లో మంగళగిరి నుంచి పోటీ చేసిన ఆయన రామకృష్ణారెడ్డి పైన ఓడిపోవడం జరిగింది. తర్వాత ఆయన ఏది ఏమైనా సరే గుంటూరులో ఎలాంటి సత్తా లేని మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎంచుకోవడం ఇదొక టాస్క్ అని చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఓడిపోయారని తెలిసి కూడాను మళ్ళీ నేను అదే నియోజకవర్గం నుంచి గెలుస్తానని చెప్పేసి మళ్ళీ అదే నియోజకవర్గంలో పోటీ చేయడం ఈ యొక్క ఎన్నికల్లో అదొక పెద్ద టాస్క్ అని చెప్పుకోవచ్చు. కానీ ఆయన మంచి మెజార్టీ ఇక్కడ 91,413 ఓట్లతో సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి అయిన మురుగుడు లావణ్యపై ఆయన ఘన విజయం సాధించారని కూడా చెప్పుకోవచ్చు. దాదాపు ఆయన యువగాళం పాదయాత్ర కానివ్వండి లేదంటే మిగతా ఆయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా కొంతమేర స్టేట్ లెవెల్లో పెద్ద ఎత్తున ఆయనకి మంచి పేరు రావడం జరిగింది. అనేకమైన ఆయన ఆరోపణలు ఎదుర్కొన్నారు. అట్ ద సేమ్ టైం ఆయన్ని అనేక మంది ట్రోల్ చేసిన పరిస్థితి కూడా నెలకొంది. ఎందుకంటే పప్పు అని చెప్పేసి చాలామంది ట్రోల్ చేసిన పరిస్థితి కూడా నెలకొంది. కానీ ఏది ఏమైనా సరే ఓడిపోయిన దగ్గర నుంచే నేను గెలుస్తాను. సో డెఫినెట్లీ మనకు అనుగుణంగా లేని చోట మంగళగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత కేవలం 2 సార్లు మాత్రమే విజయం సాధించిన పరిస్థితి నెలకొంది. దాదాపుగా 15 ఎన్నికలు, ఇది 16 ఎన్నికల్లో దాదాపుగా ఇప్పుడు 3ోసారి గెలవడానికి కూడా చెప్పుకోవచ్చు. కానీ అలాంటి నియోజకవర్గం నుంచి గెలిచి నేను అసెంబ్లీకి వస్తానని చెప్పేసి ఆయన గతంలో చెప్పిన పరిస్థితి నెలకొంది. గతంలో ఆయన అంతకుముందు అనేకమైన ట్రోల్స్, సోషల్ మీడియా ట్రోల్స్ కానివ్వండి లేదంటే నిజంగానే ఈ యొక్క పాదయాత్ర చేయలేరు అని చెప్పేసి కొన్ని అనిశ్చిత వ్యాఖ్యలు కూడా ఎదుర్కొన్న పరిస్థితి నెలకొంది. సో ఎట్టకేలకు ఆయన దాదాపుగా 91,413 ఓట్లతో దాదాపుగా 3వ స్థానంలో నిలిచారు. ఇక మరొక నియోజకవర్గం మనం చూసుకున్నట్లయితే భీమిలి నియోజకవర్గం. ఈ యొక్క నియోజకవర్గం గురించి రాష్ట్ర వ్యాప్తంగా కూడాను ఈ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తున్నారు, జనసేన కేటాయిస్తున్నారా, టీడీపీ పోటీ చేస్తున్నారా, అటుపక్క గంటా శ్రీనివాస్ చేస్తున్నారా టీడీపీ అభ్యర్థిగా, లేదంటే కళా వెంకటరావు పోటీ చేస్తున్నారా అనే వాదనలు అయితే చాలా ఎక్కువగా వినిపించిన పరిస్థితి అయితే నెలకొంది. సో ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి గంటా శ్రీనివాసరావు పోటీ చేశారు. ఆయన భారీ మెజార్టీతో ఘన విజయం సాధించిన పరిస్థితి అయితే నెలకొంది. గతంలో ఆయన నేను ఖచ్చితంగా భీమిలి నాకు కావాల్సిందే అని చెప్పేసి ఆయన అడిగిన పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా ఈ యొక్క సీటు కోసం దాదాపుగా మరికొద్ది రోజులు 20 రోజులు మాత్రమే ఉన్నప్పటికీ కూడాను ఆయన మంచి గ్రౌండ్ వర్క్ చేసుకున్న పరిస్థితి నెలకొంది. కొంతమేర తెలుగుదేశం పార్టీ వేవ్ వచ్చినప్పటికీ కూడాను గంటా శ్రీనివాసరావుకు మంచి మెజార్టీ వచ్చిందని కూడా తెలుసుకోవచ్చు. గంటా శ్రీనివాసరావు 1999లో ఆయన యొక్క రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేశారు. మొదటిగా మనం చూసుకున్నట్లయితే చోడవరం ఎమ్మెల్యేగా గెలిచారనమాట. వరుసగా ఇప్పుడు గంటా శ్రీనివాసరావు 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఆయనకు వచ్చిన మెజార్టీ 92,401 ఓటు మెజార్టీ అయితే మంచి మెజార్టీ, భారీ మెజార్టీ. ఇది రాష్ట్రంలోనే టాప్ 10లో సెకండ్ ప్లేస్లో ఉంది గంటా శ్రీనివాసరావు. సో గతంలో ఆయన మంత్రిగా చేసిన అనుభవం కూడా ఉంది. సో డెఫినెట్లీ మరొకసారి చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో అవకాశం దొరికే ఛాన్సెస్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇక మనం మొట్టమొదటిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడాను భారీ మెజార్టీ వచ్చిన మొదటి ప్లేస్ ఏదైనా ఉందంటే ఇది గాజువాక నియోజకవర్గం. గతంలో ఇక్కడి నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసినప్పటికీ కూడాను గెలిచిన పరిస్థితి లేదు. సో ఇప్పుడు ప్రస్తుతానికి పల్లా శ్రీనివాస్ టీడీపీ అభ్యర్థిగా ఆయన సమీప వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్పై 95,235 ఓట్ల మెజార్టీ అయితే రావడం కూడా జరిగింది. ఘన విజయం అని చెప్పుకోవచ్చు. టాప్ 10లో ఫస్ట్ లిస్ట్లో ఉన్నారైనా ఫస్ట్ నేమ్ ఇదే అని చెప్పుకోవచ్చు. గతంలో పల్లా శ్రీనివాస్ 2019 ఎన్నికల్లో కేవలం 3వ స్థానానికే పరిమితమైనప్పటికీ, అంటే ఎందుకంటే గతంలో జనసేన టీడీపీ కలిసి పోటీ చేయలేదు కాబట్టి సో టీడీపీ అక్కడ 3rd ప్లేస్లో ఉందని కూడా మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. మొదటిగా అక్కడ వైసీపీ అభ్యర్థి గెలిచారు. సెకండ్ ప్లేస్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన ఆయన 2వ స్థానంలో ఉన్నారు. అట్ ద సేమ్ టైం పల్లా శ్రీనివాస్ ఇక్కడ ఆయన దాదాపుగా 3వ ప్లేస్కి పరిమితం అని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన టాప్ 10లో ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు. దాదాపుగా 95,235 ఓట్ల మెజారిటీ అయితే రావడం కూడా జరిగింది. సో ప్రస్తుతానికైతే 2024 ఎన్నికల్లో టాప్ 10లో ఉన్న 10 మంది అయితే వీళ్ళనమాట. దాదాపు వీళ్ళందరూ కూడాను కూటమిలోనే ఉన్నారు అని కూడా మనం చాలా క్లియర్గా చెప్పుకోవచ్చు. సో ఇది ఎందుకంటే గతంలో భారీ మెజార్టీ వచ్చి స్టేట్ మొత్తంలో కూడా భారీ మెజార్టీ వచ్చిన ఇటుపక్క జగన్మోహన్ రెడ్డి గారండి, ఇటుపక్క చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళిద్దరికీ కూడాను మెజార్టీలు తగ్గినాయి. గతంలో మనం 2019లో చూసుకున్నట్టయితే దాదాపుగా 95,000 పైచిలకు ఓట్లతో అత్యధిక మెజార్టీ జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన కేవలం 61,000 మెజార్టీ మాత్రమే సరిపెట్టుకున్నారు ఆయన. సో మనం చూసుకున్నట్లయితే అక్కడ 1,60,60,000 పైచిలకు ఓట్లు వచ్చిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్లయితే
సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా టాప్ 10లో ఉన్న వాళ్ళందరూ కూడాను కూటమి అభ్యర్థులే అని చెప్పుకోవడానికి కూడా ఇది గమనార్హం అని చెప్పుకోవచ్చు. సో ఈ 10 మంది పైన మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. Please subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.